పెళ్ళిళ్ళల్లో పెద్దవాళ్ళు చేసే తప్పుదు వల్ల పిల్లలకి చాలా గ్యాపులు ఎక్కువ అవుతాయి. ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి పెళ్ళిలో అటేపు అత్తగారి వైపు కానీ ఆ అబ్బాయి వైపు అమ్మ నాన్న వాళ్ళ అక్క చెల్లెళ్ళు కానీ ఇటేపు ఆ అమ్మాయి వైపు వాళ్ళు కానీ ప్రవర్తించే తీరు వల్ల అతనికి అమ్మాయికి ఎక్కువ డిస్కషన్లు జరగటానికి పెళ్ళైపోయి ఎన్ని సంవత్సరాలైనా ఆ విషయాల గురించి మాట్లాడుకుని గొడవ పట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకని ఇద్దరి పేరెంట్స్ కూర్చుని మాట్లాడుకుని మీరు అటేపు బంధువులు కానీ ఇటేపు బంధువులను కానీ ఎక్కువగా పెళ్ళిలో ఇన్వాల్వ్ చేయకుండా మీ కుటుంబ సభ్యులను అటు నలుగురు ఇటు నలుగురు మటుకే కుటుంబాల్లో ఈ పెళ్లి విషయంలో కల్పించుకోండి తప్ప అతిగా కల్పించుకుని అతిగా చేసిన ఆ అబ్బాయి అమ్మాయి ఎప్పటికీ పోట్లాడుకుంటూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ ఏ విషయంలో అయినా కానీ. అంతేకాకుండా గ్రాండ్గా పెళ్లి చేయాలని ఆ అబ్బాయి నెత్తి మీద భారం ఇటేపు ఈ అమ్మాయి నెత్తి మీద ఉద్యోగం చేస్తుంది కదా అని భారం వేస్తారు. పెళ్ళైన తర్వాత అబ్బాయి అడుగుతాడు, నీ ఇంటి ఖర్చులు నేను ఎందుకు తీర్చాలి, నీ జీతం అక్కడికి ఎందుకు పంపిస్తున్నావు పుట్టింటికని. ఆలోచించండి పెళ్లి చేసేటప్పుడు. ఆడపిల్ల పెళ్ళి అయిపోయిన తర్వాత భర్త ప్రతిదీ లెక్కలు అడుగుతాడు. అది తెలుసుకోకుండా మీరు ఆడపిల్ల చేత అప్పు చేయించి పెళ్లి చేసిన తర్వాత గ్యాప్లు ఎక్కువ అవుతాయి. అంతేనా కాదా?